మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు శ్రీ గురవారెడ్డి గారి యొక్క జన్మదినం. గురవారెడ్డి గారు, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాకు ఎప్పుడో మీ ఫోటో చూడంగానే మిమ్మల్ని బాగా కలిసినట్టు, ఎక్కడో మనం చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా జ్ఞాపకం. అది అచ్చెన్నాయుడు గారి ఛాంబర్లోనా లేదా కనకమేడల రవీంద్రబాబు గారి ఆయన ఆఫీస్లోనా గుర్తు రావట్లేదు. రవీంద్రబాబు గారు తెలుసు కదా మీకు, మన టీడీపీ లీగల్ హెడ్. సో ఎక్కడైనా కూడా నాకు మీ గురించి నేను కొంత విన్నాను, కొంత నేను కూడా అవగాహన చేసుకున్నాను. మీరు చాలా డెడికేటెడ్ కార్యకర్త టీడీపీ పార్టీకి అనే విషయంతో పాటు దక్షత కలిగినటువంటి ఒక మంచి నాయకుడని కూడా నేను చాలామంది దగ్గర విన్నా నేను. అలాగే మీ శాఖ ఉద్యోగస్తుల్లో కూడా మీ చిత్తూరు జిల్లాలో కూడా మీకు చాలా మంచి పేరు ఉంది. అనతి కాలంలోనే మీరు చైర్మన్ పదవి పొందిన తర్వాత, చైర్మన్ పదవిని అలంకరించిన తర్వాత మీరు ఉద్యోగస్తుల్లో చాలా వాళ్ళ మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు పెట్టే మీటింగ్లప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వేళకి అన్నం తింటున్నారా లేదా, టిఫిన్లు చేస్తున్నారా లేదా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా కనుక్కుంటున్నారని విన్నా నేను. చాలా సంతోషం అండి. సమాజంలో మీలాంటి వాళ్ళే కావాల్సింది. మిమ్మల్ని ఆ భగవంతుడు చిరాయుగా దీవించాలి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మిమ్మల్ని మీ కుటుంబ పురోహితుడు ఈపాటికే దీవించుంటాడు. సో మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి చక్కగా భగవంతుడి కరుణ దయ వల్ల మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనసా వాచ కోరుకుంటున్నానండి. సాధారణంగా ఎవరు పుట్టినరోజు నాడైనా సరే మనం ఒక బహుమతి తీసుకెళ్తాము, చిన్నైనా పెద్దయినా కూడా. కానీ మీరు నాయకుడి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరే పెద్ద ఆ జిల్లాకి, ఆ గ్రంథాలయ శాఖకి. సో మీ నుంచి మీ గ్రంథాలయ శాఖ చిత్తూరు జిల్లా ఉద్యోగస్తులు ఒక బహుమతిని కోరుకుంటున్నారు. అది దాదాపుగా మీ చేతుల్లో ఉన్నదే, లేదా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కనుక తప్పకుండా అయ్యే పనే అది. ఈరోజు మీ పుట్టినరోజు జరపాలని చెప్పి మీ శాఖ, చిత్తూరు జిల్లా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, బీడీసీలు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతో పాటు రెగ్యులర్ ఉద్యోగస్తులు కూడా మీ పుట్టినరోజు వేడుకలు జరపాలనుకునేటువంటి సందర్భంలో, ఆ నేపథ్యంలో వీళ్ళందరికంటే ముందు ముఖ్యమంత్రి గారే మీ పుట్టినరోజు జరిపి మీకు కేక్ తినిపించాలనేటువంటి వార్త బహుశా చాలా తక్కువ మంది తెలుసు అనుకుంటా, లేదా అందరికీ తెలుసు, నాకు తెలియదు ఆ విషయం. నా దాకా వచ్చింది, అది చాలా సంతోషం. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన నాయకత్వం అంటే చాలామందికి అంత విశ్వాసం. మధ్య మధ్యలో ఏవో చెప్పుడు మాటలు వినటం మూలంగా ఆయన దూరంగా పెట్టుకున్నా కూడా మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని ఆశ్రయించడం, ఆయనే తప్పితే గతి లేదనేటువంటి భావంలోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం ఈ 4 టర్ముల్లో కూడా. సో మీ నుంచి మీ శాఖ ఉద్యోగస్తులు ఆశిస్తున్నటువంటి బహుమతి ఏంటంటే, మీరు గ్రంథాలయ శాఖ హెడ్ ఆఫీస్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ని కొంత ప్రక్షాళన చేయాలి సార్. సుమారుగా 3000 మంది ఉన్నటువంటి గ్రంథాలయ శాఖ, ఈ గ్రంథాలయ కుటుంబం కొంత ఆందోళనకి, కొంత అసౌకర్యానికి, కొంత అసంతృప్తికి లోనవుతోంది. అక్కడ ఉన్నటువంటి ఒక 4-5 అధికారుల మూలంగా. వాళ్ళలో మీ చిత్తూరు జిల్లాకి చెందినటువంటి ఒక అధికారి, ఆయన పేరు దుర్గాప్రసాద్ గారు. ఆయన డెప్యుటేషన్ మీద 4 సంవత్సరాల నుంచి డీపీలోనే ఉంటున్నారు. మరి వారి అవసరం అక్కడ అంత ఎందుకు ఉందో, వారు తప్పిస్తే అక్కడ చేయలేనటువంటి పని ఏమిటో, మరి మిగతా ఉద్యోగస్తులు ఎవరూ కూడా ఆయనకి సరిసమానం కాదా, లేకపోతే ఆయనతో పాటు ఆయన లెవెల్లో పనిచేయలేరా అనేటువంటి ప్రశ్నలు చాలామందిలో తలెత్తున్నాయి. మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకుని మీ జిల్లా ఉద్యోగస్తున్నటువంటి ఆ దుర్గాప్రసాద్ గారిని తక్షణం మీరు మీ జిల్లాకి వచ్చేటువంటి ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాము. ఇదే మీ నుంచే అందరూ ఆశించే బహుమతి. దీని మూలంగా వచ్చేటువంటి లాభం ఏంటంటే, చాలామంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి పెన్షన్ రాకుండా ఆపడంలో, చాలామందికి ప్రమోషన్లు రాకుండా ఆపడంలో, వచ్చిన ప్రమోషన్లు ఆపేయడంలో, లేదా జీతాలు అంటే ఇంక్రిమెంట్స్ రావడంలో, ఇంక్రిమెంట్స్ని ఆపేయడంలో, ఇలా చాలా విషయాల్లో జరిగినటువంటి అవకతవకల్లో దుర్గాప్రసాద్ గారి పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఒక ఆరోపణ ఆయన చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో నేను తప్పుగా మాట్లాడుతున్నాను, సరిగ్గా మాట్లాడుతున్నాను, నాకు కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నేను మాట్లాడిన తప్పైతే నన్ను క్షమించండి. లేదా నేను చేసినట్టు సూచన మీకు నచ్చినట్లయితే, ఇందులో నిజం ఉంది, ఇందులో అర్థం ఉంది అని మీకు అనిపించినట్లయితే కనుక ఆ కార్యాచరణ దిశగా మీ ప్రయత్నాలు సాగించండి. మరొకసారి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రంథాలయ శాఖలో మీతో పాటు తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ గారికి కూడా చాలా మంచి పేరుందని విన్నా నేను. ఇది సందర్భం కాకపోయినా కూడా వారి గురించి ప్రస్తావించడానికి రీజన్ ఏంటంటే, ఏ జిల్లా చైర్మన్లు అయితే చక్కగా పనిచేస్తారో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా, మీ శాఖ గ్రంథాలయ శాఖ ఉద్యోగస్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు, చాలా సంతృప్తికరంగా వాళ్ళ పని చేస్తారు, వాళ్ళ విధి నిర్వహణ చేస్తారు, తద్వారా ప్రజలకి మంచి సేవను అందిస్తారు. మీరు చైర్మన్ అంటే కేవలం ఒక పదవి కాకుండా మీరు ఒక నాయకుడు, అలాగే మీ పార్టీకి ఒక మంచి కార్యకర్త. సో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా
మీరు దయచేసి ఈ గ్రంథాలయ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు వీటన్నిటినీ కూడా సాధ్యమైన త్వరలో మీకు వీలైనంత వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళండి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి, అలాగే శాఖ మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. తద్వారా మీ జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గ్రంథాలయ శాఖ ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని ఈ పుట్టినరోజు నాడు చిరాయుగా దీవిస్తారు. వారి మనసుల్లో మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి వాటి వల్ల వాళ్ళ జీవితాల్లో ఎన్నో వెలుగులు వస్తాయి. అలాగే ముఖ్యంగా బీడీసీ ఉద్యోగస్తులు, బీడీసీలో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మాటల్లో చెప్పలేనివి. మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువ బోర్ కొట్టించదలుచుకోలేదు. నేను మళ్ళీ మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవడం కానీ లేదా మరో వీడియో ద్వారా ఈ శాఖలో ఉద్యోగస్తులు పడుతున్న బాధలు, ముఖ్యంగా బీడీసీలు పడుతున్న బాధలన్నీ కూడా మీకు ఆధారాలతో సహా నేను చూపిస్తాను. గురువారెడ్డి గారు, మనం అప్పుడెప్పుడో కలిసిన దాన్ని అటు కలిసామా, ఎక్కడ కలిసామా, ఈ సందిగ్ధం నుంచి బయటపడడానికి నేను తప్పకుండా వచ్చి ఒకసారి మళ్ళీ మీ ముందు అనుమతితోటి, మీ అపాయింట్మెంట్ తోటి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నేను మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి మన ఇద్దరం కలిసి కృషి చేద్దాం. అలాగే ఈ సందర్భంలో పరిషత్ చైర్మన్ కోటేశ్వర గారి గురించి కూడా నేను ప్రస్తావించాలి. ఆయన కూడా చాలా పార్టీకి ఎంతో విధేయతగా కనబరిచేటువంటి కార్యకర్త. అలాగే ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. వారి చేతనైనంత వరకు వారు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి తన సాయశక్తిగా ప్రయత్నం చేస్తానని నాతో చెప్పడం జరిగింది. నాతోనే కాదు, వేరే మీడియా మిత్రులతో కూడా చెప్పడం జరిగింది. సో మీలాంటి వాళ్ళందరూ కలిస్తే దక్షత, దీక్ష అన్నీ ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు, పట్టుదల కలిగినటువంటి వాళ్ళు, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూనుకుంటే ఈ గ్రంథాలయ శాఖ ప్రక్షాళన జరగడం అనేది పెద్ద విషయం కాదు. ఎనివే, మీరు మీ కుటుంబ సభ్యులతోటి చక్కగా ఉల్లాసంగా ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకోండి. మళ్ళీ 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 మీకు ఆ భగవంతుడు చిరాయుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై టీవీ తరఫు నుంచి నేను మీ దివాకర్ శర్మ. మిత్రులారా, మీరందరూ కూడా చిత్తూరు జిల్లా చైర్మన్ శ్రీ గురువారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు చేతనైన పద్ధతిలో ఆయన తెలియజేస్తూ ఆయన తరఫున ఆయన్ని భగవంతుడు చిరాయుగా దీవించాలని కోరుకుందాం. అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.